నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్, ఈరోజు మన అసెంబ్లీలో చూసుకుంటే మన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని హౌస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు, ఏం జరిగింది? సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? అంటే సస్పెండ్ చేయటం అనేది దారుణం. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకనంటే ప్రజా సమస్యల్ని ప్రస్తావించేటప్పుడు లేదా గవర్నర్ ప్రసంగంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపేటప్పుడు గౌరవ సభ్యులుగా మాట్లాడే రైట్ ఉంటుంది. అదేవిధంగా స్వపక్షానికి విపక్షానికి సమానంగా అవకాశం ఇవ్వాల్సిన కర్తవ్యం స్పీకర్ గారి మీద ఉంటుంది. కానీ స్పీకర్ గారు అక్కడ అధికార పక్షానికి ఎక్కువ సమయం ఇచ్చి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రతిపక్షానికి మాత్రం తక్కువగా ఇచ్చి అక్కడ మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తే అక్కడ జరిగిన మాట పెరగడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ అనేవాళ్ళు ఒక హుందాతనాన్ని వ్యవహరించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఇది ఒకటే కాదు, చాలా విషయాలలో కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బయటకు పోయిన దాని మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 2 సార్లు నోటీసు పంపిస్తే దాని మీద స్పందించట్లేదు. ఏ విషయంలో? ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కూడా ఈరోజు చెప్పింది మీకు ఎంత సమయం కావాలి, అధికారాన్ని 4 సంవత్సరాల పాటు కొనసాగిస్తారా, మీకు విచక్షణాధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం ఈరోజు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం అడుగుతా ఉంది. దానికి కూడా సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారు. ఇది మంచి ఉదాహరణ. అంటే ఎంత పక్షపాతంగా ఆలోచిస్తుంది అధికార పక్షము లేదా స్పీకరు. కాబట్టి దాని మీద ఒక నిజంగా చిత్తశుద్ధితో ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్న వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం అనేది సహజమైన ఆవేదనలోంచి వస్తే దాన్ని స్పీకర్ గారు పాజిటివ్గా తీసుకొని సరే మీకు సమయం ఇస్తాము, మీకు కావాల్సినంత సమయం ఇస్తాము, అధికార పక్షం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పాల్సిన దగ్గర మీరు మాకన్నారు సొంతమా అంటే ప్రతి ఒక్కళ్ళకు ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా సభ నడపాల్సిన కర్తవ్యం నుంచి స్పీకర్ గారు పోయినప్పుడు మీ సొంతమా అని చెప్పేసి క్వశ్చన్ సహజంగా వచ్చింది. దానికి మీరు అదేదో పర్సనల్గా తీసుకొని ఈగోగా తీసుకొని సస్పెండ్ చేయడం ఏంటి? సస్పెండ్ ఎందుకు చేయాలి? ఎందుకు మీరు అట్లా వ్యవహరించకపోతే వీళ్ళ దగ్గర నుంచి అటువంటి మాటలు ఎందుకు వస్తాయి? మీరు అట్లా వ్యవహరించొద్దు, వాళ్ళ దగ్గర నుంచి అటువంటి మాటలు తీసుకోవద్దు. ఇది అత్యంత దారుణమైన అంశము. సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి లేకపోయినా కానీ ఈరోజు సస్పెండ్ చేశారు. ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు మన అసెంబ్లీలో చూసుకుంటే మన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని హౌస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు, ఏం జరిగింది? సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? అంటే సస్పెండ్ చేయటం అనేది దారుణం. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకనంటే ప్రజా సమస్యల్ని ప్రస్తావించేటప్పుడు లేదా గవర్నర్ ప్రసంగంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపేటప్పుడు గౌరవ సభ్యులుగా మాట్లాడే రైట్ ఉంటుంది. అదేవిధంగా స్వపక్షానికి విపక్షానికి సమానంగా అవకాశం ఇవ్వాల్సిన కర్తవ్యం స్పీకర్ గారి మీద ఉంటుంది. కానీ స్పీకర్ గారు అక్కడ అధికార పక్షానికి ఎక్కువ సమయం ఇచ్చి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రతిపక్షానికి మాత్రం తక్కువగా ఇచ్చి అక్కడ మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తే అక్కడ జరిగిన మాట పెరగడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ అనేవాళ్ళు ఒక హుందాతనాన్ని వ్యవహరించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఇది ఒకటే కాదు, చాలా విషయాలలో కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బయటకు పోయిన దాని మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 2 సార్లు నోటీసు పంపిస్తే దాని మీద స్పందించట్లేదు. ఏ విషయంలో? ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కూడా ఈరోజు చెప్పింది మీకు ఎంత సమయం కావాలి, అధికారాన్ని 4 సంవత్సరాల పాటు కొనసాగిస్తారా, మీకు విచక్షణాధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం ఈరోజు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం అడుగుతా ఉంది. దానికి కూడా సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారు. ఇది మంచి ఉదాహరణ. అంటే ఎంత పక్షపాతంగా ఆలోచిస్తుంది అధికార పక్షము లేదా స్పీకరు. కాబట్టి దాని మీద ఒక నిజంగా చిత్తశుద్ధితో ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్న వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం అనేది సహజమైన ఆవేదనలోంచి వస్తే దాన్ని స్పీకర్ గారు పాజిటివ్గా తీసుకొని సరే మీకు సమయం ఇస్తాము, మీకు కావాల్సినంత సమయం ఇస్తాము,
అధికార పక్షం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పాల్సిన దగ్గర మీరు మాకన్నారు సొంతమా అంటే ప్రతి ఒక్కళ్ళకు ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా సభ నడపాల్సిన కర్తవ్యం నుంచి స్పీకర్ గారు పోయినప్పుడు మీ సొంతమా అని చెప్పేసి క్వశ్చన్ సహజంగా వస్తుంది. వచ్చింది. దానికి మీరు అదేదో పర్సనల్గా తీసుకొని ఈగోగా తీసుకొని సస్పెండ్ చేయడం ఏంటి? సస్పెండ్ ఎందుకు చేయాలి? ఎందుకు మీరు అట్లా వ్యవహరించకపోతే వీళ్ళ దగ్గర నుంచి అటువంటి మాటలు ఎందుకు వస్తాయి? మీరు అట్లా వ్యవహరించొద్దు, వాళ్ళ దగ్గర నుంచి అటువంటి మాటలు తీసుకోవద్దు. ఇది అత్యంత దారుణమైన అంశము. సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి లేకపోయినా కానీ ఈరోజు సస్పెండ్ చేశారు. ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.